ఇప్పుడు ఎలాగా సౌండ్ అమ్మా 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 నాయన నా బిడ్డ బాగున్నాడు. బాగున్నావు నాయన. ఏమన్నా తిన్నావా? సరే అమ్మా, బాగా ఆకలిగా ఉంది, ఈ లడ్డూలు తిను. బాగున్నాయి నాయన. చాలా బాగున్నామ్మా. నేను అభ్యంగా స్నానం చేసి వస్తాను, అంతవరకు లోపలికి రానివ్వద్దు. సరే అమ్మ, మీ అభ్యంగా స్నానం చేసి రండి, నేను బయట కాపలాదారిగా ఉంటాను. నా అనుమతించే వరకు ఎవరిని లోపలికి రానివ్వద్దు. సరే అమ్మా. ఇదిగా నాయన నీ ఆయుధం. చెప్పదనింది, ఎవరో వస్తున్నారు. అటు తొలుగు బాలక, మా అమ్మగారు స్నానంకి వెళ్ళారు, ఎవరి రావద్దనింది. నువ్వు ఎవరు బాలక? ముందు మీరెవరో చెప్పండి. నువ్వు చెప్పు బాలక. ముందు మీరే చెప్పండి. నేను పార్వతీపతి అయిన శివుడను. నేను పార్వతి తనయుడిని. ఆహా, అయితే నాకు అడ్డు తొలుగు బాలక. మా అమ్మ స్నానం చేసింది, ఎవరైనా రావాలంటే మా అమ్మ అనుమతి కావాలి. నా స్థానంలోకి నేను వెళ్ళాలంటే కూడా నాకు అనుమతి కావాలా బాలక? అవును. అడ్డు తప్పుకో బాలక. నేను కూడా అదే మాట. నువ్వు ఏ దారిలో వచ్చినా ఆ దారిలోనే వెళ్ళిపో. లేదు బాలక. నువ్వు వెళ్ళిపో. లేదు, నువ్వే వెళ్ళిపో. నువ్వే వెళ్ళిపో. నాకు అడ్డు తప్పుకో బాలక. నువ్వు పో. జరుగన్నారా? నేను జరగను. తెప్పించకు బాలక. నాకు క్రోధం తెప్పిస్తే నేను ఆడుతా. చూద్దామా? చూద్దాం. మ్యూజిక్ పెట్టండి. స్వామి ఎలా వచ్చాడు లోపలికి? బాలుడు అడ్డగించలేదా? అడ్డగించాడు, అందుకే సంహరించి వచ్చాం. అలా అయ్యో, నా బిడ్డను ఇలా చేశాను. నేను ప్రాణం పోసిన నా బిడ్డను ఇలా చేశాను. సోదరా పార్వతి దేవి, నువ్వు రోధించకు. రోధిస్తే భూలోకాలకి ఆ బల వచ్చి పడుతుంది. నీ బిడ్డని నేను బ్రతికిస్తాను. ఉత్తరం దిశలో ఉన్న నేను త్రిశూలంతో చంపిన వ్యక్తిని బతికించడం అసాధ్యం. ఉత్తరం దిక్కులో ఉన్న గజాసురుడు అనే రాక్షసుని ఇప్పుడే సంహరించి వచ్చాను. అతని తలకాయ తెచ్చి ఇతనికి పెట్టండి. వెళ్ళండి. నంది అయ్యా, నా బిడ్డకి అందమైన ముఖానికి ఏనుగు ముఖమా లోకం హేళన చేయదా? తల్లి పార్వతీదేవి, నీకు మాత్రం పుత్తూరులా కనపడతాడు, ఇంట్లో కనపడతాడు. సహనా భవతు సహన గుణస్తు సహ వీర్యం సరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరి దేవులకి పూజ జరుగుతుంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం
एकदन्तमुपास्महे सर्वे जन सुखिनो भवन्तु। जय बोलो गणेश महाराज की।